అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ కోసం కొట్లాడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ చెప్పాలి కదా. అదే ముఖ్యమంత్రి కాదు ఒకేసారి మాట్లాడితే ఏం అర్థం అవుతుంది. ఒక్క నిమిషం సునీత్ గారు చెప్పండి. కాదు ఈ జలాల సమస్యలకు సంబంధించి కేంద్రానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కేంద్రం సునీత్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం వస్తాను. లింగ యాదవ్ గారు వస్తారు. సునీత్ గారు మాట్లాడండి. ఆయన లింగం గారు అట్లా మాట్లాడితే మధ్యలో నేనేం చేస్తాను? మీరు మాట్లాడినంత సేపు నేను రాసుకొని మాట్లాడుతున్నానండి. మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మనకు గతంలో ఉమ్మడి గవర్నమెంట్ లో మన నీళ్ళన్నీ ఆంధ్ర పీపుల్ దోసుకపోతున్నారు. మన మొత్తము మన దేశం మన రాష్ట్రం మొత్తము బీడుబారిపోతున్నది, ఎడారిగా మారిపోతున్నది. మనం కనీసం ఒక్క పంట పండించుకోవడానికి కూడా మనకు అసలు అయితే లేదు. మహబూబ్ నగర్ ప్రజలంతా వలసపోతున్నారు. మా నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువైపోతున్నారు. తాగే నీరు కూడా మేము తాగలేని పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ నా సొంత జిల్లా నల్లగొండలో ఉన్నది. అయినా మాకు నీళ్లు లేక మేము అల్లాడిపోతున్నాము, ఫ్లోరైడ్ తోటి బాధలు పడుతున్నామని ఈ తెలంగాణ తెచ్చుకున్నాం సార్. తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ ఉద్యమం మేమే చేసినాం, తెలంగాణ మేమే తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అని ముచ్చట్లు చెప్తున్నారు. సరే ఎట్లొచ్చింది తెలంగాణ? ఎంతమంది బిడ్డలు చచ్చిపోతే వచ్చింది, ఎంత మంది పోరాటాలు చేస్తే వచ్చిందో ప్రజలందరూ తెలుసు, మీకందరూ ఎవరు ఓన్ చేసుకున్నా అది ఏది కాదు. నేనేమంటున్నంటే ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం మార్చి మొత్తము పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి బొక్కలు పెట్టేసి నీళ్లు తోడకపోతుంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా ఉన్నది? వాళ్ళు నీళ్లు తోడకపోతే మనం ఎడారిగా మారిపోతున్నామనే కదా సార్ మనం కొట్లాడింది. అసలు మనం తెలంగాణ రావాలని కొట్లాడింది ఎవరి మీద సార్? ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదా ఈ తెలంగాణ బీడుబారి పెట్టడానికి చేసింది? ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదా ఈ తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసింది? ఇవాళ ప్రజలు ఎవరి మీద కొట్లాడారు సార్ చెప్పండి. అప్పుడు స్వతంత్రం కోసం మనం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినాం. తెలంగాణ ఎవరి మీద కొట్లాడినామో చెప్పండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాదా? వీళ్ళు చేసిన అరాచకాల మీద కాదా? వీళ్ళు చేసిన నీళ్ల దోపిడి ఆంధ్రాకి తోడకపోయినందుకు కాదా తెలంగాణ ప్రభుత్వం ఏదో నష్టం చేస్తుంది అన్నారు. ఇక ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే కూడా కేసీఆర్ గారు అటెండ్ కాకుండా ఏదో సాకులు చెప్పడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న జగన్ గారు ఏం చేసిండ్రు? టెండర్స్ పిలిచినాక టెండర్స్ కాల్పాలైనాక టెండర్ల పాల్గొని మొత్తం అలాట్మెంట్లు అయినాక అప్పుడు అపెక్స్ కౌన్సిల్ రెండో మీటింగ్ పోయిండు కేసీఆర్ గారు. అప్పుడు మాట్లాడిండ్రు. ఆ రోజు కొట్లాడినరా? ఇవాళ బనకచర్ల గురించి ఏదో మేము ఆంధ్రప్రదేశ్ లో మేము చంద్రబాబు నాయుడు తోటి అలయన్స్ మా గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ అంతకంటే స్ట్రాంగ్ గా మేము తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నాం. మేము మా తెలంగాణ మా ప్రైడ్ మాకు కావాలి కదా. మా తెలంగాణ ఎంపీలు ఎందుకు ఒప్పుకుంటారు? మా కిషన్ రెడ్డి గారు పోయి సిఆర్ పాటిల్ దగ్గర గారు కూర్చొని మరి మాట్లాడొచ్చిండ్రు. మా తెలంగాణకు రావాల్సిన ఒక్క బొట్టు నీటి బొట్టు కూడా మేము వదులుకోము, మా ప్రైడ్ మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి. ఏం జరిగిందని ఆయన దగ్గర కూర్చొని మాట్లాడితే మాకు పర్మిషన్స్ కోసం లెటర్లు రాసిరు. మేము ఫీజిబిలిటీ ఉందా, మాకు ఫీజిబిలిటీ ప్రకారం ఇవ్వండి అని వాళ్ళు రాసిరు. మేము ఫీజిబిలిటీ పరిశీలిస్తున్నాం. మేము ఏకదంలో మేము కూడా నిర్ణయాలు తీసుకోలేము. ఏదైతే మనకు ట్రిబ్యునల్స్ ఉన్నాయో ట్రిబ్యునల్స్ ముందర కూర్చోబెడతాం. ఇది 4 రాష్ట్రాలకు సంబంధించింది. మహారాష్ట్ర, తెలంగాణ, పక్కన ఛత్తీస్గఢ్, కింద ఆంధ్రప్రదేశ్. 4 రాష్ట్రాల స్టేక్ హోల్డర్స్ కూర్చోబెట్టి ఏ దానికి ఫీజిబిలిటీ ఉందా లేదా పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇది చేసింది, కేంద్ర ప్రభుత్వం అది చేసిందని చెప్తున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం అదే రేవంత్ రెడ్డి గారు పోయి కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడారు? మేమిద్దరం కూర్చుంటే పరిష్కారం అయ్యేదే ఈ సమస్య అని ఆయన మాట్లాడతాడు. నేను చూపించమంటే మీకు క్లిప్స్ చూపిస్తా. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఎందుకు నెట్టుతున్నారు? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ మార్చింది 60 ఏళ్ల ప్రభుత్వంలో. ఏనాడైనా సునీత్ గారు మీరు అడిగింది వాటికి అడుగుదాం. లింగ యాదవ్ గారు మీకు అడిగారు, నరసింహ గారు అడిగారు. ఇద్దరు ఆన్సర్ ఇవ్వండి దానికి సంబంధించి. మీరు ముందుగా మీరు ఇవ్వండి లింగ యాదవ్ గారు.
Yes, నేను ఏమంటున్నా అంటే సునీత్ గారు మీరు అడిగిన దానికే సునీత్ గారు మీరు అడిగిన దానికే ఒక్క నిమిషం మన సమయం ఉండదంతా మళ్ళీ దానికి కంక్లూజన్ ఉండదు మనకి రైట్ సునీత్ గారు మీరు 2 పాయింట్లు ఏమనిస్తారు ఆ 2 పాయింట్ సంబంధించి ఇద్దరికి కూడా ఒక్క నిమిషం లింగయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు. రైట్ కాదు సరే ఒక్క నిమిషం మీరు ముందు కొన్ని వ్యాలిడిటీ అని అడిగారు కదా దానికి చెప్పనివ్వండి చూద్దాం. నల్లగొండకు నీళ్ళు వస్తాయి కానీ వీళ్ళు మాత్రం ఒక నల్లగొండకు చుక్క నీళ్ళు రానియరు. రైట్ ఇప్పుడు చెప్పండి లింగయ్య యాదవ్ గారు. నేను ఏమంటున్నా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ కోసం ఉద్యమకారులు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఎంతో మంది పోరాడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసింది.